శ్రీ గురుభ్యో నమ. అశ్విని నక్షత్రంలో నవగ్రహాలు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఈ షార్ట్ వీడియోలో తెలియజేసుకోవడం జరుగుతుంది. అశ్విని నక్షత్రంలో రవి భగవానుడు ఉన్నప్పుడు ఆ జాతక రాశి వ్యక్తి ఖ్యాతి, సంపత్తి, ధార్మికత మరియు రక్త సంబంధ లోపాలు ఉంటాయి. అదే నక్షత్రంలో చంద్రుడు చేసినప్పుడు వ్యక్తి స్వయం సహాయక స్వభావం కలిగి ఉంటాడు. ఉన్నత స్థాయి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే కుజుడు అవుతాయి కొద్దిపాటి ఎత్తు కలిగి ఉంటాడు, శక్తిని స్వీకరిస్తాడు, సగటుగానే అదృష్టం ఉంటుంది, అగ్ని భయం ఉంటుంది, సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది, స్త్రీ సంతానం అధికంగా జన్మించడానికి అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రంలో బుధుడు ఉంటే కనుక దుర్మార్గ స్వభావం కలిగి ఉంటాడు. చరిత్ర లేని స్వభావం, బాగా చదివిన వ్యక్తి 35 సంవత్సరాలు దాటిన తర్వాత అతను ఖ్యాతి పొందుతాడు. ఒక డాక్టర్గా కానీ, ఒక శస్త్రచికిత్స నిపుణుడిగా కానీ, ఒక ధార్మిక రచనలో నైపుణ్యం కలిగి ఉండడం కానీ జరుగుతుంది. అదే అశ్విని నక్షత్రంలో గురువు ఉంటే వ్యక్తి అమోఘమైన జ్ఞానం పొందుతాడు. మాట్లాడడంలో మంచివాడు, రచనలో నైపుణ్యం, రుణాలు, ఖ్యాతి, జోదం ద్వారా లాభం పొందేవాడు. అదే అశ్విని నక్షత్రంలో శుక్రుడు ఉంటే దౌర్బల్యమైన శరీరం కలిగి ఉంటాడు. తెలివైన వ్యక్తి, రాజకీయ జీవితం, రచనా నైపుణ్యం, గానం, నటన మీద శ్రద్ధ ఉంటుంది. అశ్విని నక్షత్రంలో శని ఉండగా ఉంటే కనుక జాతక రాశి వ్యక్తికి సమస్యలతో కూడిన కొన్ని చికాకులు ఉంటాయి. సమాజానికి ప్రతికూలమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాడు. అంటే గేమింగ్స్ అలాంటివి అన్నమాట. అశ్వినిలో రాహు ఉంటే కనుక తెలివైన వ్యక్తి, బలమైన శరీరం కలిగి ఉంటాడు, ధార్మిక చింతన ఉంటుంది, తలనొప్పి, ఆధ్యాత్మిక స్వభావం, పేదరికం, వైవాహిక సంతోషం ఉండదు. వాతం లోపం కారణంగా వ్యాధులు వస్తాయి. అశ్విని